వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పటి వరకు 7 కొండలలో అన్యమత ప్రచారం జరుగుతోంది. అన్యమతస్తులు ఎక్కువైపోతున్నారు, చెట్ల మీద సిలువల గుర్తులు వేస్తున్నారు, ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాం. టీటీడీ ఆ దిశగా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏకంగా తిరుపతి శ్రీవారి పాదాల చెంత విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రొఫెసర్ ఏకంగా బైబుల్ చేతపట్టి అన్యమత ప్రచారం నిర్వహించడం కలకలం రేపుతోంది. అంతేకాక తమ మతంలో చేరాల్సిందిగా విద్యార్థులను ఆహ్వానించడం దుమారం రేపుతోంది. ఇదంతా ఎక్కడ జరుగుతోంది అంటే శ్రీవారి పాదాల చెంత నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం, అదేనండి ఎస్వియులో అన్యమత ప్రచారణ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఈఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చెంగయ్య విద్యార్థులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ బజరంగ్ దళ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్ట్కి బదులు బైబుల్ని బోధిస్తూ హిందూ దేవులను కించపరుస్తూ మానసికంగా వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రొఫెసర్ చెంగయ్య కార్యాలయంలో ఇతర మతాలకు సంబంధించిన ఫోటోలు, సాహిత్యం బజరంగ్ దళ్ నాయకులు గుర్తించి వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. చెంగయ్యపై చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్కి వినతి పత్రం అందజేశారు. ఇక విద్యార్థులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్న ఆడియో క్లిప్పింగ్లు బయటకు వచ్చాయని తెలిపారు. అన్యమత ప్రచారంపై వైస్ ఛాన్సలర్ అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ని వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు బజరంగ్ దళ్ నాయకులు. ప్రొఫెసర్ని అన్యమత ప్రచారంపై అడగ్గా స్వల్ప వివాదం చోటు చేసుకుంది. సదరు ఆచార్యుణ్ణి గట్టిగా మందలిచ్చారు. చెంగయ్య కారుపై రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్ దళ్ నాయకుల్ని బయటకు పంపించి పరిస్థితిని అదుపు చేశారు. మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు 2 రోజుల కిందట వర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాసరావును సంప్రదించగా ఆచార్యులతో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెంగయ్య లాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. విద్యాబోధన కంటే మత బోధనను, మత ఛాందస్సవాదాన్ని పిల్లల మెదడులోకి చొచ్చించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అసలు నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ కానీ ఇలా ఏవైతే దేవదేవుళ్ళ నిధులతో నడుస్తున్న యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ అన్యమతాలకు సంబంధించిన వాళ్ళను ఉద్యోగంలో ఉంచరాదు. ఇలాంటి కేసే మొన్న ఒకటి వస్తే కోర్టులో అదే తీర్పు వచ్చింది. అన్యమతస్తులకు దేవాదాయ శాఖల్లో నడిచే ఎందులో పనిచేయడానికి అర్హత లేదు అని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంటారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు గొప్ప స్థానం ఇస్తారు. ఎందుకు అంటే గురువు దగ్గరే ప్రపంచాన్ని, బ్రతకడాన్ని, సద్బుద్ధిని నేర్చుకుంటారని. అలాంటి గురువులు ఈరోజు మత ఛాందస్సవాదులుగా, మతోన్మాదులుగా మారుతూ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీ పిల్లలకు కూడా స్కూల్లో ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది, మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా తేడా వచ్చిందా అనేది గ్రహించండి. ముఖ్యంగా ఇలాంటి మత ఛాందస్సవాదుల ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి, కుంకుమ పెట్టుకోవడానికి ఇష్టపడరు, గాజులు వేసుకోవడానికి ఇష్టపడరు, చెవులై పెట్టుకోవడానికి ఇష్టపడరు, పూలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇక అబ్బాయిలు అయితే కనీసం హారతి తీసుకోవడానికి ఇష్టపడరు, నుదుటిన కుంకుమ పెట్టుకోరు. వాళ్ళ డిఫరెన్స్ ఏమొస్తుంది, కనీసం దేవుడికి రోజు దండం పెట్టుకుంటున్నారా లేదా వెళ్లే ముందు అనేది గమనించండి. ఎందుకంటే అది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది. ఇలాంటి వాళ్ళను అలాంటి యూనివర్సిటీలలో పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్, ఒక షేర్ కూడా చేసేయండి. అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో. అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.